దసరా వచ్చిందంటే అందరి దృష్టి కర్నూలు జిల్లా దేవరగుట్ట పైనే ఉంటుంది. అందుకు ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ బన్నీ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కాకపోతే ఇది సంబరం కాదు, కర్రల సమరం. కర్రలు కరాల నృత్యం చేస్తాయని అక్కడి వారంటారు. ఈ దేవరగుట్ట బన్నీ ఉత్సవంలో ప్రధానంగా అరికెర గ్రామం ముఖ్య భూమిక పోషిస్తుందని స్థానికులు చెబుతారు. దసరా వచ్చిందంటే అందరి దృష్టి కర్నూలు జిల్లా దేవరగుట్ట పైనే ఉంటుంది. అందుకు ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ బన్నీ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కాకపోతే ఇది సంబరం కాదు, కర్రల సమరం. కర్రలు కరాల నృత్యం చేస్తాయని అక్కడి వారంటారు. ఈ దేవరగుట్టని బన్నీ ఉత్సవంలో ప్రధానంగా అరికెర గ్రామం ముఖ్య భూమిక పోషిస్తుందని స్థానికులు చెబుతారు. దసరా వచ్చిందంటే అందరి దృష్టి కర్నూలు జిల్లా దేవరగుట్ట పైనే ఉంటుంది. అందుకు ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ బన్నీ ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. కాకపోతే ఇది సంబరం కాదు, కర్రల సమరం. కర్రలు కరాల నృత్యం చేస్తాయని అక్కడి వారంటారు. ఈ దేవరగుట్ట బన్నీ ఉత్సవంలో ప్రధానంగా అరికెర గ్రామం ముఖ్య భూమికి పోషిస్తుందని స్థానికులు చెబుతారు. ఇంతకీ అరికెర గ్రామస్తులు బన్నీ ఉత్సవం గురించి ఏం చెబుతున్నారు? ఇక్కడ ఏం జరుగుతుంది? ఈ కర్రల సమరం ఏంటి? అరికెటర్ గ్రామ ప్రజల యొక్క అభిప్రాయాలను బీఆర్కే న్యూస్ తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఇక ముందు సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా ప్రతినిధి బసవరాజు అందిస్తారు. చెప్పండి బసవరాజు. కర్నూలు జిల్లా దేవరగుట్ట బన్నీ ఉత్సవం అంటేనే అంతటా సర్వత్రా ఉత్కంఠ పరిస్థితులు నెలకొంటాయి. ప్రధానంగా దేవరగట్టుపై ఏదైతే అర్ధరాత్రి జరిగే బన్నీ ఉత్సవంలో లక్షలాది మంది తిలకిస్తారు. బట్ ఇక్కడ ఆనవాయితీగా ఏదైతే ఆచార సంప్రదాయాల ప్రకారం ఇక్కడ బన్నీ ఉత్సవం జరుగుతుంది అని ప్రజలు చుట్టుముట్టు పరిసర వాళ్ళు చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం అంటే ఇక్కడ కర్రలతో సమరమే జరుగుతుంది, తలలు పోగొట్టుకుంటారని చెప్తున్న పరిస్థితులు. మరి ఈ నేపథ్యంలో మనం చూస్తా ఉన్నాం, ఏదైతే మన చేతిలో కర్ర ఉంది అంటే ఇలాంటి రింగు కర్ర ఏదైతే అంటే వచ్చే భక్తులు అంటే ఒకప్పుడు ఇక్కడ జైత్రయాత్ర జరిగే సమయంలో గట్టుపై మాళమల్లేశ్వరుల ఉత్సవ విగ్రహాలు తీసుకొచ్చే సమయంలో ఇలాంటి కర్రలు రక్షణగా వాడేవాళ్ళు. అదైతే కొండలు గుట్టలు బండరాలు ఉంటాయి కాబట్టి దిగడానికి ఎక్కడానికి ఇవి ఉపయోగపడేవని ఇక్కడ ప్రజలు చెప్తున్న పరిస్థితి. అయితే రాను రాను కక్ష కార్పణ్యాలకు వ్యక్తిగత కక్షలకు నిలయంగా మారింది. ఈ సమరంలో అంటే గ్రామాలు కొట్టుకున్న పరిస్థితి వచ్చిందని పోలీసులు భావిస్తున్నారు. అయితే ప్రధానంగా అరికెర గ్రామస్తులు అయితే తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏ ఉత్సవం జరిగినా దసరా దేవరగట్టు పైన ఎప్పుడు ఏది జరిగినా కూడా అరికెరని ముద్దాలుగా చేస్తా ఉన్నారు, అరికెర గ్రామస్తులని అనుమానిస్తున్నారు. సో అరికెర గ్రామస్తులు ఒక భక్తులుగా ఆ ఉత్సవానికి వెళ్తున్నాం తప్ప ప్రధానంగా ఏదైతే ఆ 4-5 గ్రామాల ప్రజలు అంటే విచ్చలవిడిగా కొండగుట్టలో సారా అమ్మడం కారణంగా 10 ఏళ్ల మొదలు ముసలి వాళ్ళ వరకు ఆ సారాయి తాగి అక్కడ ఆ ఉత్సవంలో కొంత రెచ్చిపోయి ఈ కర్రలతో కొట్టుకునే పరిస్థితి వస్తుంది. కాబట్టి పోలీసులు కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నారు, ఈ సారాని ఈ 4 రోజులు ఖచ్చితంగా నిర్బంధించి లేదా కట్టడి చేసినట్లయితే ఉత్సవం ప్రశాంతంగా జరుగుతోంది, ఎవరికి ఎలాంటి అపాయం గాని ప్రాణ నష్టం గాని రక్త గాయాలు గాని అయ్యే పరిస్థితి ఉండదని చెప్తా ఉన్నారు. అయితే బన్నీ ఉత్సవం అంటే దేశవ్యాప్తంగా లేదా 2 తెలుగు రాష్ట్రాల్లో ఉత్కంఠభరితంగా జరుగుతున్న ఈ బన్నీ ఉత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఏదైతే ఒకప్పుడు మణిమల్లాసురు అనే రాక్షసులు ఏదైతే మునుల ఋషులను ఇబ్బంది పెట్టే సమయంలో కొందరు మునుల ఋషులు ఏదైతే దేవుని ప్రార్థించిన నేపథ్యంలో మాళమల్లేశ్వరు అంటే పార్వతి పరమేశ్వరులు అక్కడ ప్రత్యక్షపై ఈ రాక్షసులను సంహరించిన నేపథ్యంలో ఆ సంబరాన్ని గుర్తుగా లేదా అక్కడ సాధించిన విజయానికి గుర్తుగా మాళమల్లేశ్వరుల కళ్యాణోత్సవం నిర్వహించి ఈ జైత్రయాత్ర చేయడం ఆనవాయితీగా వస్తా ఉంది. అంటే ఈ జైత్రయాత్ర వచ్చిందంటే ప్రధానంగా పోలీసులు అయితే కొంత కలవరం నెలకొంటుంది. ఈ యాత్ర లేదా ఈ బన్నీ ఉత్సవం ముగిసే వరకు వాళ్ళకి కంటి మీద కొనుక్కు లేకుండా ఉంటుంది. చుట్టుముట్టు 20 పల్లెల్లో ఇప్పటికే పోలీసులు అవేర్నెస్ చేస్తూ అవగాహన చేస్తూ అంటే ఇలాంటి కర్రలు తీసుకురావద్దు, తాగి రావద్దని వాళ్ళైతే వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తా ఉన్నారు. అయితే ఆ రోజు రాత్రి ఏదైతే 2వ తేదీ అర్ధరాత్రి పోలీసులు 1000 మంది కాదు కదా 10,000 మంది ఉన్నా కూడా ఏ ఒక్కరిని కట్టడి చేయలేని పరిస్థితి, ప్రేక్షక పాత్ర వహించాల్సిందే. గట్టుపై కళ్ళార్పి చూస్తారే తప్ప ఏం చేయలేని పరిస్థితి. అయినా ముందస్తుగా ఇది ఆచార ప్రకారం జరుగుతూ ఉంది. ఇది ఒక భక్తి విశ్వాసాలతో జరిగే జైత్రయాత్ర కాబట్టి పోలీసులు టెంపరీగా ఏదైతే గాయాలైన వాళ్ళకి కొన్ని వైద్య చికిత్స శిబిరాలు ఏర్పాటు చేయడం, అదే విధంగా ఇంకా కొంత ఎక్కువ గాయాలైతే ఆలూరు ప్రభుత్వ ఆసుపత్రులకు తరలించడం ఇలాంటివి చేస్తా ఉన్నారు. అంతకుమించి ఆ కర్రలు కట్టడి చేయడం ఇతరత్ర ఏం జరగదు. అయితే సారా కూడా పోలీసులు ఎంత అవన్నీ చేసినా గత ఏదైతే శతాబ్దాలుగా జరుగుతున్న ఈ ఆనవాయితీ ఈ సంప్రదాయము పోలీసులు నెల రోజుల ముందు నుంచే ఈ కర్రలు గాని సారా గాని విక్రయించొద్దు, కర్రలు తీసుకురావద్దని కట్టడి చేసి అన్ని ఇళ్లలో సోదాలు చేసి కర్రలు స్వాధీనం చేసుకుంటారు. మరి ఆ రాత్రి ఎక్కడి నుంచి వస్తే తెలియదు కానీ కొన్ని లక్షల కర్రలు అయితే ప్రత్యక్షమవుతాయి. అంటే దివిటీలు పట్టుకుని ఆ కొండపైన రాత్రి ఆ వెలుతుల్లో అంటే ఈ బన్నీ ఉత్సవంలో జైత్రయాత్ర ప్రజలంతా కూడా
సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. బట్ ఇది సమరం అంటున్న నేపథ్యంలో కొందరు గాయాలు కావడం, రక్తాలు చిందించడం, అదే విధంగా ఇలాంటి వాతావరణం నేపథ్యంలో దీన్ని సమరం అని చెప్తా ఉన్నారు. బట్ కొందరు అంటే వాంటెడ్ గా ఈ ఏదైతే వ్యక్తిగత కక్షలకు వెళ్ళినట్లు కొంతమంది గ్రామ ప్రజలు కూడా ఒప్పుకుంటున్న పరిస్థితి. అది ఒకరిద్దరు చేసిన వల్ల అన్ని గ్రామాలకి అందరికీ చెడు పేరు వస్తుంది. సో ఇక్కడ మేమంతా కూడా భక్తి శ్రద్ధలతో ఆచార సాంప్రదాయ ప్రకారం గత నానుడు ఏది ఉందో దాని వారసత్వం తీసుకొని దీన్ని కొనసాగిస్తున్నామే తప్ప ఇక్కడ కొట్లాడడానికి ఎవరికి కూడా ఇష్టం లేదు. మేము భక్తిపూర్వకంగా వెళ్తున్నామని చెప్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ బసవరాజ్.